ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. నారాయణవనం క్షేత్రంలో ఏకాదశి ఉత్సవం. చంద్రగిరిలో దేదీప్యమానంగా శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో దీపకాంతుల నడుమ భక్తుల భక్తి పరవశం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉత్సవ శోభ. శ్రీ జ్ఞానప్రసూనాంబకు దివ్య నీరాజనం. యాదగిరిగుట్ట క్షేత్రంలో ఏకాదశి పూజలు. శ్రీ లక్ష్మీ నారసింహునికి లక్ష పుష్పార్చన. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా వెలుసలుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవ వైభవం భక్తులను తన్మయలను చేసింది. జ్యేష్ఠమాసం సందర్భంగా ఏకాదశి రోజు స్వామివారికి తిరువీధి సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాధికాలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ అత్యంత వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ప్రాంగణం జ్యేష్ఠమాసం ఏకాదశి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో భక్తి వైభవ ఆధ్యాత్మిక కాంతులతో దివ్యంగా మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం భక్తులను ఆద్యంతం ఆధ్యాత్మిక రసానుభూతుల్లో పరవశులను చేసింది. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి దీప పూజలో పాల్గొని అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కడ త్రికరణ శుద్ధిగా పూజిస్తారో అక్కడ అంతా సుభిక్షమని దైవవాక్కు. ఆ తల్లి కొలువుదీరిన ప్రాంతం ఎల్లవేళలా సకల సంపదలతో అలరారుతుంది. సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లైన పుణ్య భారతావనిలో లక్ష్మీ స్వరూపంగా భావించే దీపారాధనకు నిత్య పూజా క్రతువుల్లో ఎంతో విశిష్ట స్థానం ఉంది. విశేషించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనలకు ఎంతో శ్రేష్టమైన శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో ఏ ఇల్లు దీపకాంతులతో ప్రకాశిస్తుందో ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదని ఐతిహ్యం. ఈ నేపథ్యంలోనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ప్రజలందరికీ కలగాలని సంకల్పిస్తూ సనాతన హైందవ సంస్కృతి ప్రచారంలో తన వంతు పాత్రను మహత్తరంగా పోషిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మరో చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఆ విశేష కార్యక్రమమే శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం. జూన్ 10వ తేదీ తొలిసారిగా శ్రీరామచంద్రమూర్తి నడయాడిన పవిత్ర ప్రదేశం తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణిలో టీటీడీ, ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం 500 మంది భక్తులతో నిర్వహించారు. రెండవ పర్యాయం జూలై 10వ తేదీ నిజ జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి నాడు శుక్రవారం వేళ ఆహ్లాదకర సాయంత్రం తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువు తెచ్చారు. ఇక
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న దీప పూజలో భాగంగా ముందుగా మంగళధ్వని కార్యక్రమం జరిగింది. ఆపై ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి శుక్రవారము గడియలేడింత కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొంతల మూల జుట్టి చెమ్మతోన వేష్టువలు రొంతల మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడిన్. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన ఎస్వీబీసీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు రూపొందించి ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తూ భక్తి ప్రపంచంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్న గౌరవ శాసనసభ్యులు నాని గారికి, అలానే సుధా గారికి, అలానే జేఈఓ గారికి, ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్న జేఈఓ గారికి, హెచ్డిబిపి హెడ్ చేస్తున్న మేడసాని మోహన్ గారికి, అలానే ఎస్వీబీసీకి, అలానే తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత మహత్తరమైన బృహత్కరమైన కార్యక్రమానికి వచ్చి ఉన్న అందరి ఆడపడుచులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద కార్యక్రమం. సనాతన ధర్మంలో ఇటువంటి దీపోత్సవాలకి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికే మోహన్ గారు, శరత్ గారు కూడా చెప్పారు, దీపం ప్రాధాన్యత అదొక సింబాలిక్. చాలా నాలెడ్జ్ సొసైటీ, ఎన్లైటన్మెంట్, హార్మోనీ, అలానే మనలో ఉండే నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా వదిలేసి పాజిటివ్ వైబ్రేషన్ని పెంపొందించే ఒక కార్యక్రమం. అలానే శారీరకంగా మానసికంగా మనము ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళగలిగే ఒక కార్యక్రమం. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక చోట అసెంబ్లీ అయి ఒకేసాట కూర్చొని అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా లాజిస్టిక్స్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, అలానే మిగతా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిందాక నాకు కూడా ఐడియా లేదు, ఇంత పెద్ద మొత్తంలో చేస్తారనే ఐడియా లేదు.
అలానే ఎస్విబిసి కూడా 2008 నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం కూడా అప్పటికప్పుడు కార్యక్రమాలను కూడా రివ్యూ చేసుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ భక్తి ప్రపంచంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఫస్ట్ ఛానల్ భక్తి ఛానల్ అంటే ఎస్విబిసినే. ఎస్విబిసిని చూసే బోల్డ్ అన్ని భక్తి ఛానల్స్ తర్వాత వచ్చాయి, ఆధ్యాత్మిక ఛానల్ చాలా వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఆధ్యాత్మికాన్ని నుంచి డీవియేట్ అయిన సందర్భాలు ఎస్విబిసికి లేదు. కేవలం ఆధ్యాత్మికతను పెంపొందించడం, సనాతన ధర్మాన్ని పెంపొందించడం, అలానే సమాజంలో అణగారిపోతున్న ఆధ్యాత్మిక నైతిక విలువల్ని పెంపొందించడం మాత్రమే ఎస్విబిసి నిరంతరము ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ యాడ్స్ కూడా ఎప్పటికి కూడా ఏ రకమైన ప్రాధాన్యతనిచ్చిన సందర్భాలు అయితే ఒక్కసారి కూడా కనిపించలేదు. అలానే రాబోయే కాలంలో ఎస్విబిసి ఛానల్ మరింత ముందుకెళ్ళి మరింతగా సమాజంలో విలువల్ని పెంపొందించడంలో ముందుంటుందని ఆశిస్తూ ఉన్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా పాడిన కళాశాల వాళ్ళకి, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళకి, అలానే ఇంతమంది కూడా మనకున్న అర్చకులు కానీ స్వామీజీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలానే వీక్షిస్తున్న కోట్లాది మంది మన ఎస్విబిసి వ్యూవర్స్ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా నిరంతరం స్మరిస్తూ కోట్లాది మంది ఎస్విబిసి ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. అందుకే ఏ చిన్న తప్పు జరగకుండా కూడా మేము ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం. ఏ చిన్న తప్పు అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. అందుకని అందరూ కూడా చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ దీపోత్సవానికి విజయవంతంగా నిర్వహించి మరింత కూడా దీపోత్సవాలు నిర్వహిద్దాం. మహిళలకి వాళ్ళకున్న ఈవినింగ్ కార్యక్రమంలో ఆధ్యాత్మిక విలువలను పెంపించే విధంగా నిర్వహిస్తే అది ఆధ్యాత్మికతతో పాటు ఒక సమూహంగా కూడా ఉండి వాళ్ళల్లో ఒకరికొకరు అభిప్రాయాలను షేర్ చేసుకోవటం కానీ ఒకరికొకరు తెలుసుకునే కార్యక్రమంగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ గతంలో ఎస్విబిసి రికార్డింగ్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేది అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించే దిశగా వారి భాగస్వామ్యంతో మహాలక్ష్మి దీప పూజ వంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మహాలక్ష్మి స్వరూపిణి ఓం పద్మావతియే నమః. ఈరోజు మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమానికి మేమున్నాము అని ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు వెంకయ్య చౌదరి సార్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వెంకటరమణి ప్రసాద్ నాని గారు, ఇదే విధంగా మేడసాని మోహన్ గారు, విచ్చేసిన మా ఆఫీసర్స్ ఎస్విబిసి, ముఖ్యంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఎస్సీఈ సరస్వతి గారు, ఎస్విబిసి సిబ్బంది, హెచ్డిబిపి, ముఖ్యంగా విచ్చేసిన భక్తజనం, మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అందరికీ టీటీడీ తరపున మీకు అందరికీ మరి ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్విబిసి అండ్ హెచ్డిబిపిని మనం ఏర్పాటు చేయటం అనేది ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తులు పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి టీటీడీ బోర్డ్, గవర్నమెంట్ అందరూ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రకారం మరి ఎస్విబిసి ఇప్పటివరకు ఓన్లీ రికార్డెడ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండే, ఆ విధంగా రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకుండా లైవ్ ప్రోగ్రామ్ చేద్దామని తలచి మరి టీటీడీ బోర్డు యాజమాన్యం, అదేవిధంగా ముఖ్యంగా ఈవో రవిచంద్ర సార్, ముఖ్యంగా అడిషనల్ ఈవో మరి వెంకయ్య చౌదరి గారు, మరి వారు కూడా వారి ఆశీస్సులు మంచి కార్యక్రమం అని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమానికి
మరి రామచంద్ర పుష్కరిణిలో మొదటి కార్యక్రమం టేకప్ చేశాం సార్ తమ ఆధ్వర్యంలో. ఈరోజు అక్కడ జరిగిన తర్వాత వెంకటరమణి ప్రసాద్ గారు మా నియోజకవర్గంలో మా మహిళలకి ఆశీస్సులు ఉండాలి, ఇక్కడ కార్యక్రమం చేపట్టాలని మాకు చెప్పటం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో వారు ముందు ఉండి మరి టీటీడీ యాజమాన్యం ఒకటి చేస్తూ ఉంటే, రెండవ అంశం మీకు ఇచ్చిన ఏవైతే ఈ కిట్స్ ఉన్నాయో అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ ఒక స్పాన్సరర్గా మా నియోజకవర్గ ప్రజలకు మేము చేస్తామని ముందు జరిగింది. ఈ కార్యక్రమంలో 2 భాగాలు, ఒకటి టీటీడీ యాజమాన్యం, రెండవది ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందు చేసే విధంగా. మొదటి కార్యక్రమంలో చెన్నై నుంచి గోపురం వాళ్ళు వచ్చేసి ఆ కార్యక్రమంలో స్పాన్సరర్గా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మరి ముఖ్యంగా మీ గౌరవ శాసనసభ్యులు ముందుకొచ్చి మేము అన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారి తలిచి మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి అందరూ పాల్గొనే విధంగా చేసినందుకు వారికి మా ముఖ్యంగా మా టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, స్వామివారి ఆశీస్సులు వారికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు మహాలక్ష్మి దీప పూజ. మహాలక్ష్మి దీప పూజ అంటే ఇప్పుడే మేడసాని మోహన్ గారు పెద్దలు అన్నలు చెప్పారు. దీప పూజ, దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆ దీపంలోనే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, ఆ దీపంలోనే మహాలక్ష్మి అమ్మవారిని చూడొచ్చు, ఆ దీపంలోనే పద్మావతి అమ్మవారిని చూడొచ్చు. కానీ మహాలక్ష్మి దీప పూజ మహాఘనంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు చాలా భక్తిపరులు, మరి గ్రామాల నుంచి పట్టణాలు చాలా మీ కుటుంబం నుంచి వచ్చేసారు, మీ ఊర్ల నుంచి వచ్చేసినారు. కానీ రావాలి అంటే కనీసం 3 గంటలు 4 గంటలకు తలిచి ఈ కార్యక్రమం మీరు అన్నీ ఏర్పాటు చేసుకుని వచ్చి ఉన్నారు. కానీ మీ ఊర్లో మీ ఇంట్లో ఉదయము సాయంత్రం దీపం చేస్తారు, ఒకటే చేస్తారు. కానీ ఈరోజు 2000 పైబడి దీపాలు సమూహంతోటి అమ్మవారి చెంతగా మీరు ఆ దీపాన్ని వెలిగిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఒకటి చేసింది వేరు, 2000 దీపాలు వెలిగించేది ఆ శక్తి యుక్తి మీకు ఆశీర్వాదం ఘనంగా ఉండాలని ఆ మనసారా మీ అందరి తరపున ఆ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని మీకు కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా దీపం అంటే వెలుగు ప్రకాశం తెస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది, మీకు అందరికీ అంధకారాన్ని తొలగిస్తుంది. ఆ విధంగా ఈరోజు మీరైతే దీప పూజ శాస్త్రయుక్తపరంగా మా అయ్యగారులు అందరూ మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు, ఆ శాస్త్రయుక్తపరంగా మీకు మహాలక్ష్మి దీప పూజని నిర్వహణ చేసే విధంగా వాళ్ళు అన్ని సూచనలు చేస్తారు. ఆ మహాశాస్త్రయుక్తపరంగా జరిగే కార్యక్రమంలో మీరు వారు చెప్పినట్టుగా దయచేసి చేయండి. అదే దీపం మా అమ్మవారు అని భావిస్తూ, మా అయ్యగారు వెంకటేశ్వర స్వామిని భావిస్తూ మీరు మనసులో తలుచుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, మీ ఇంట్లో ఏవైతే ప్రతికూల పవనాలు ఉన్నాయో అన్నీ ఇక్కడి నుంచి చేస్తే అక్కడ తొలగిపోతాయి. ఆ విధంగా అమ్మవారి మీకు ఆశీస్సులు ఉండాలని, మరి ఖచ్చితంగా మీ సుఖ సంతోషాలు సౌభాగ్యం మరి అష్ట ఐశ్వర్యాలు మీకు కలగాలని మరి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసినందుకు మా టీటీడీ ఈ సిబ్బందికి మరి ఈఓ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఎడిషనల్ ఈఓ గారి ఆశీస్సులు, ఈ కార్యక్రమానికి నేను ఉందానని ముందుకు చెప్పి వచ్చి మాకు సహకారం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు వారందరికీ మనసారా టీటీడీ తరపున మరి మాకు ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రాయలవారు ఏలిన చంద్రగిరిలో రామరాజ్య స్థాపన జరగాలని, శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి టీటీడీ సహకరించాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మహాలక్ష్మి దీపారాధనకు సంబంధించి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు వెంకయ్యన్న గారికి, అదేవిధంగా మరొక జేయు గారు అయినటువంటి ఈ కార్యక్రమానికి ముందుండి భక్తి ఛానల్ ద్వారా కానీ వివిధ రూపాల్లో కూడా ముందుకు తీసుకొస్తున్న శరత్తన గారికి, మన మండలవాసి మీ అందరికీ సుపరిచితుడు మేడసాని మోహనన్న గారికి, అదేవిధంగా టీటీడీ సంబంధించి సిబ్బందికి, ఎస్యూసి ఛానల్ సిబ్బందికి, మన స్వాములు అర్చకులందరికీ, వేదిక దిగి ఉన్నటువంటి చంద్రగిరి మండలానికి సంబంధించిన అక్కలు చెల్లెళ్ళు అమ్మలకి అందరికీ
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. లాస్ట్ మంత్ తిరుపతిలో ఈ మహాలక్ష్మి దీపారాధన జరిగిందని తెలిసినప్పుడు మన శరత్ సార్ గారికి దృష్టి తీసుకుని వెళ్తే కంపల్సరీ మీ నియోజకవర్గంలో చేద్దామన్నారు. ఒక 2-3 ప్లేసులు చెప్తే నేను శ్రీరాములు గుడి టెంపుల్ ఉంది ఇక్కడ, టీటీడీది ఇక్కడ చేస్తే బాగుంటుందని సార్ దృష్టి తీసుకెళ్తే సార్ వచ్చి పరిశీలించి ఆయన ఓకే అని చెప్పడం జరిగింది. దానికి ఆయనకు కానీ అదేవిధంగా వెంకయ్య గారు కానీ ఈఓ గారు కానీ చైర్మన్ గారికి అందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దీని ఉద్దేశం మన చంద్రగిరి నియోజకవర్గంలో రామరాజ్యం రావాలి. రామరాజ్యం గతంలో ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించినప్పుడు ఉందో ఆ విధంగా ఉండాలి. మన ఇంటికి అష్టలక్ష్మితో పాటు సౌభాగ్యంతో పాటు మన మహిళలందరూ కూడా కష్ట సుఖాల్లో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు టీటీడీ ద్వారా మనం చేస్తున్నాం. మనందరూ బాగుండాలని కూడా ఈ దీపారాధన తరపున కూడా శిరస్సు వహిస్తూ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మన వెంకయ్య గారికి శరత్ సార్ గారికి అందరికీ ఒక విన్నపం. ఈ రాముల గుడి శ్రీ కోదండరాముల స్వామి టెంపుల్ సుమారు 400 సంవత్సరాల ముందు జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారి కంటే ముందు ఇది 2017-18లో టీటీడీకి ఆ రోజు మన ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దాని తర్వాత మీరు చేస్తున్నారు టీటీడీ ద్వారా. మాకు ఒకటే చిన్న విన్నపం సార్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంకారంలో ఒక కోనేరు మహాప్రాంకారం ఇది కట్టి జీరోధరణ చేస్తే ఇది చాలా డెవలప్ అవుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ చంద్రగిరి మండల విచ్చేసిన అందరికి కూడా అక్కలు చెల్లెలు అమ్మలకు అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి సంకీర్తనలు వీణులు విందుగా సాగాయి. ఆపై అర్చకులు పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం దీపలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు కంకణాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు. చివరిగా భక్తులు అమ్మవారి నామావళిని పారాయణం చేయడంతో చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో దివ్యంగా ప్రకాశించింది. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు కావడంతో కొండలరాయుడు దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించి తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ప్రత్యేకంగా పూజాధికాలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో నిజ జ్యేష్ఠమాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తులు శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ
ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో న్యాయమూర్తికి ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలతో ప్రకాశిస్తోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో మాస పూజలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకాదశి తిథి నాడు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై అర్చకులు ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి శోభిత తిరువాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి ఆశీనులను చేశారు. ఆపై వైదిక క్రతువులతో సేవించి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో సహస్రనామయుక్త పుష్పార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు నమో నారసింహ, జయ జయ శ్రీ లక్ష్మీ నృసింహ నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి పుష్పార్చన సేవను తిలకించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మహిషాసురమర్దిని సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఏకాదశి పుష్పార్చన సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల దివ్యమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి సహస్రనామార్చన స్తోత్ర పఠనాదుల నడుమ వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో పుష్పార్చన సేవ వేడుకగా జరిగింది. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువుకు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గురువాయూర్ మహావిష్ణువు ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవార్ల సమేతంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని పాత ఊరు జమ్మిచెట్టు వద్ద నెలవైన శ్రీ లలిత పీఠంలో జ్యేష్ఠమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠంలో కొలువు తీరి భక్తుల మనోభీష్ట ప్రదాయనిగా అనుగ్రహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ వారాహిదేవి దివ్యమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై శ్రీ వారాహిదేవిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్తుల కల్పవల్లిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ కనకదుర్గమ్మ తల్లి. అమ్మవారి ఆలయం జిల్లాలోని పాల్వంచ మండలంలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య నెలవై విరాజిల్లుతోంది. అమ్మవారిని ఈ ప్రాంతవాసులు పెద్దమ్మ తల్లిగా ఆరాధిస్తారు.
జ్యేష్ఠమాసం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు సంకల్పంతో ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, పరివార దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. భక్తులు అమ్మవారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కొత్త ఊర్లో కొలువు తీరిన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్పంచుకున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు ప్రత్యేకంగా జరిగాయి. గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్ప పూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం భక్తులు సామూహికంగా నిర్వహించిన కుంకుమ పూజలలో శ్రద్ధ భక్తులతో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి సన్నిధిలో నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది ఉత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం గోవిందనామాలను పఠిస్తూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి నిర్వహించిన పలు సేవల్లో పాల్పంచుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఋత్విక్కులు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ లోక కళ్యాణార్థం మహాసంకల్పంతో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 73,265 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,690 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,26,00,000 రూపాయలు. 4,09,000 లడ్డులను విక్రయించారు. అలాగే 2,98,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.